ఈ వీడియోలో మనం Salesforce Development Lifecycle గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకి Salesforceలో ఏవైనా ఒక కస్టమ్ టేబుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫీల్డ్స్ ఏవైనా మనకి ఒక యూజర్ ఒక క్లయింట్ రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ దాన్ని డైరెక్ట్ ప్రొడక్షన్లో చేయకుండా ముందు డెవలప్మెంట్ శాండ్ బాక్సెస్లో చేస్తాము. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చూసాం. లైక్ డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో, ఫుల్ శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి. అండ్ ఈచ్ శాండ్ బాక్స్ వచ్చేసి మనకి మన లైఫ్ సైకిల్లో డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ డెవలపర్ ఎన్విరాన్మెంట్, ఈ శాండ్ బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ డెవలపర్ శాండ్ బాక్స్ అండ్ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ యూజ్ చేస్తాం డెవలప్మెంట్ చేయడానికి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం మనం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో డెవలప్ చేస్తాం ఇనీషియల్గా. బిఫోర్ మూవింగ్ టు ప్రొడక్షన్ మనకి నెక్స్ట్ ఒక QA ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఎన్విరాన్మెంట్ అనేది. ఇక్కడ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ అండ్ పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ ఈ రెండు యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ టెస్టింగ్ ఆర్ అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ UATకి పంపిస్తాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే ఇక్కడ పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ అండ్ ఫుల్ కాపీ శాండ్ బాక్స్లో ఇక్కడ మనం టెస్టింగ్ అనేది జరుగుతుంది. వన్స్ ఈ 3 ఎన్విరాన్మెంట్స్లో మనకి ఏమో ఎర్రర్స్ ఆర్ ఎనీథింగ్ ఈ బ్లాకేజెస్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. ఒకవేళ బ్లాకేజెస్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని బగ్స్ రూపంలో మళ్ళీ కంటిన్యూ చేస్తాం డెవలప్మెంట్ అనేది. అండ్ ఈ సైకిల్ అనేది అన్ని కంపెనీస్లో సేమ్ ఫాలో అవుతారా అంటే లేదు. కొందరు డెవ్ టు UAT డైరెక్ట్ ఉండొచ్చు. అండ్ డిఫరెంట్ కంపెనీస్కి ఆ సైకిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎవరైనా సరే డైరెక్ట్ ప్రొడక్షన్లో బగ్స్ కానీ ప్రొడక్షన్లో రిక్వైర్మెంట్స్ కానీ ఎవరు చేయరు. సో ఫస్ట్ అనేది శాండ్ బాక్సెస్లో మనం డెవలపింగ్ అండ్ టెస్టింగ్ చేసి దాన్ని ప్రొడక్షన్కి అనేది మూవ్ చేస్తాము. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి డిఫరెంట్ శాండ్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ.